హరి ఓం. ఓం నమో నారాయణాయ నమ. హరినామస్మరణ, హరనామస్మరణ, దైవనామస్మరణ మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంటే తేజస్సుని గురువుగారు జ్ఞానం ఎందుకోసం, మానవులు ఎలా ఉండడం కోసం అని. జ్ఞానము అనేది పరమాత్మను చెందడానికి అనేక మంది చేసే ప్రయత్నమే జ్ఞానం. జ్ఞానము మనల్ని ధర్మపదం వైపు నడిపిస్తుంది. ధర్మపదం నడిచిన వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాత్ములుగానే ఉంటారు, మాట మీద ఉంటారు, నీతి నిజాయితీతో ఉంటారు. అటువంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. చివరకు జ్ఞానం అంటే ఆనందం. జ్ఞానం చెప్పేటప్పుడు, వినేటప్పుడు అందరు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. చిరునవ్వుతో జీవించడమే జ్ఞానం. చిరునవ్వుతో ఎప్పుడు జీవిస్తాము? మనం ధర్మబద్ధంగా, దైవానుకూలంగా, దైవం చెప్పినటువంటి సూత్రాలను అనుసరిస్తూ ఎప్పుడైతే మనం జీవనం ప్రారంభిస్తుంటామో అప్పుడు ఆనందం, అసలైన ఆనందం మనలో కనబడుతుంది. మిగతా అన్నీ కూడా తాత్కాలిక ఆనందాలే. మిగతా అన్నీ కూడా తాత్కాలిక ఆనందాలే. కనుక జ్ఞానం అనేది ఆనందించడానికి, మనం ఆనందించడానికి, మనుషులు ఆనందించడానికి. ఎప్పుడు దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, ఏదేదో తలుచుకొని, ఏదేదో పోయింది, ఏదేదో ఉండింది, ఏదేదో లేదు, ఇలా అనంతంగా ఉంది. జ్ఞానులు కూడా చక్కగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ వెన్నెల విరి పందిరిలోన, ఈ విరి వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులు నీ కొరకేనా. వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన, పండు వెన్నెల నిండ పండు వెన్నెల, కొండ పైన కోన పైన కాచే వెన్నెల, కొండ పైన కోన పైన కాచే వెన్నెల. సిరివెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన, పండు వెన్నెల మనసు నిండా వెన్నెల, కొండ పైన కోన పైన పరమాత్మునిలోన జీవించి వెన్నెల. జీవితం అంతా వెన్నెల కాదు. వెన్నెల ఇప్పుడు ఉంటుంది, పరిపూర్ణమైన చంద్రుడు ఉన్నప్పుడే. అమావాస్య చీకటి, కష్టాలు వచ్చినప్పుడే. కష్టాలు ఉన్నప్పుడు అంతా కూడా మనకు అమావాస్య అనిపిస్తుంది. సుఖాలు వచ్చినప్పుడు అంతా నిండు పౌర్ణమి, చంద్రుడు కనిపిస్తాడు, వెన్నెల కనిపిస్తుంది. ఆ వెన్నెలకు చల్లదనం కనిపిస్తుంది, ఆహ్లాదం పరుస్తుంది. ఆహ్లాదం ఒక భక్తురాలు ఇలా పాడుతుంది. ఈ యొక్క వెన్నెల పందిరిలో నీకు హారతలు ఇస్తాను స్వామి అంటూ సుని అడిగేదానికి, జ్ఞానం భగవంతుని యొక్క స్వరూపం కనుక జ్ఞానంలో మనం జీవించడం అంటే భగవంతుడిలో మనం జీవించడం లాంటిది. దైవం కూడా ఎప్పుడు కూడా ఎవరైతే తన కోసం ప్రయత్నిస్తుంటారో, తన కోసం నిరంతరం ఆలోచిస్తుంటారో, ఎవరైతే తనలోని జ్ఞానాన్ని, తన శక్తిని, తన భక్తిని ఆ భగవంతుడి మీద పెట్టి ఉంచుతారో వాళ్లకు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆనందిస్తాడు. కనుక జ్ఞానం అంటే ఆనందమమ్మ. ఆ ఆనందం పొందడానికి అందరూ తప్పిస్తుంటారు. దానిని మనం బ్రహ్మానందం అనవచ్చు, పరమానందం అనవచ్చు, చివరకు సచ్చిదానందం కూడా అనవచ్చు. ఆనందం ఇవ్వనటువంటిది ఏది కూడా జ్ఞానం కాదు.
మానవులకు ఆనందం ఇవ్వలేనిది అటువంటిది ఏది కూడా జ్ఞానం కాదు. ఆనందం అంటే ఏంటి? ఎటువంటి ఆనందం? శాశ్వతమైన ఆనందం. ఈ జీవితం భగవంతుడి శరీరం ఇచ్చి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి వయసు వచ్చాక వృద్ధాప్యం వచ్చినాక మరణదేవత ధర్మదేవత మనవులను రాపోదాం అన్నంత వరకు ఏ ఆనందం అయితే మనలో ఉంటుందో అదే నిత్యమైన ఆనందం, సత్యమైన ఆనందం, పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఈ ఆనందించడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాం. జ్ఞానము అమిత ఆనందాన్ని ఇస్తుంది. మిగతా మనం చేసే ప్రయత్నాలన్నా కూడా 64 కళలు ఉన్నాయి. ఈ కళలలో కూడా మనకు ఆనందం వస్తుంది. గానము, గాత్రము, స్వరము, వీణ, తంబూర ఇలాంటివి అనేక వాయిద్యాలు ఉన్నాయి, నృత్యాలు ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథకు ఈ అనేక నృత్యాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం. స్వరరాగాలు ఉన్నాయి. అనేక సంగీత విద్వాంసులు ఉన్నారు. ఇలా చిత్రకారులు ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు. భారతదేశంలో వెంటకేం కొలవే లేదు, కొదవ లేనే లేదు తల్లి ఆనందానికి. ఇలా ఆనందించడంలో మానవులు భారతదేశంలోనే పుట్టాలి. అందుకే విదేశస్తులు సైతం భారతదేశానికి వస్తుంటారు. శిల్పకళా చాతుర్యము అంటే శిల్పకళా నైపుణ్యము, సాహిత్యము, సంగీతము ఇవన్నీ కూడా దైవానందాలే. దైవానుగ్రహం వల్ల ప్రసాదించబడినటువంటి ఇవన్నీ కూడా మనల్ని ఆనందింపజేసేటటువంటి మైమరపించి మురిపించి మన బాధలను తొలగించి మానసిక దుఃఖాలను పోగొట్టి మనం ఆనందంగా ప్రశాంతంగా ఉండే సమయాలు వీటి కోసం మనం ఆనందిస్తూ ఉంటాం. ఇది సహజంగా సంసార జీవితం, భౌతిక సంసారంతో ఉన్నప్పుడు మనం చేసేది. ఇక అలౌకిక సంసారంలోకి వెళ్ళిపోయామంటే అది దైవజ్ఞానాన్ని పొందడం. దైవజ్ఞానాన్ని పొందిన వారు దైవాత్ములై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దైవం గురించి చెప్తూ ఉంటారు. ఎందుకు? దైవము అనేది లేకపోతే మానవ జీవరాశుల జీవితాలు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. సకల సృష్టించిన వాడు దైవమే. ఈ దైవాన్ని గురించి మాత్రమే మనం లక్ష్యంగా ఎంచుకొని జీవించాలి. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.